హలో అండి, నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని మీ అందరికీ యూస్ఫుల్ వీడియో అండి. మన జుట్టు డ్రై అయిపోయి జుట్టు రాలిపోయే సమస్యకి పులి స్టాప్ పెట్టేయచ్చు అనమాట. సో బాలింత్రాల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు హెయిర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మన హెయిర్ అనేది సిల్కీ సాఫ్ట్గా అండ్ గ్రోత్ అవ్వాలంటే కనుక ఈ టిప్ అనేది మీరు బాగా యూజ్ అవుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే మనం వాడే షాంపూ మన హెయిర్కి అప్లై చేసే ఆయిల్ అనమాట. ఈ రెండిటిలోనే ఉంటుందండి హెయిర్ గ్రోత్ అవ్వడానికి. సో ఈరోజు నేను మీ అందరి కోసం హెయిర్ గ్రోత్ టిప్ చెప్తున్నాను కదా. సో మీరు మ్యాక్సిమం ఎన్నెన్నో వాడి ట్రై చేసేసి విసిగిపోయి ఉంటే కనుక ఈ షాంపూ ఈ హెయిర్ ఆయిల్ వాడితే సరిపోద్ది అనమాట. సో అవి ఏంటనేది ఈరోజు టాపిక్. నేను వాడే హెయిర్ ఆయిల్ ఏంటనేది ముందు చూసేద్దాము. నేను ఆల్రెడీ ఈ వీడియోస్ పోస్ట్ చేశాను, చూడలేని వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనం చిట్టుల్లిపాయలైనా యూజ్ చేయొచ్చు, ఇలా నార్మల్ ఉల్లిపాయలైనా యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ నార్మల్ ఉల్లిపాయలను ఒక 2 తీసుకున్నాను కదా, వీటిని మనం ఇలా మధ్యకి కట్ చేసేసుకోవాలన్నమాట. వీటిని మనం కట్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఏదైనా ఒక పాత్రలో వేసేసి ఇందులో 1 కప్ వరకు మనం నూనె అనేది తీసుకుంటున్నాము. ఈ నూనె వచ్చేసి మనం కొబ్బరి నూనె అయినా వాడచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా వాడచ్చు, బాదం నూనె అయినా వాడచ్చు. మీ హెయిర్కి ఏది మంచిదో మీకు తెలుసు కాబట్టి ఆ నూనె అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత బాగా ఇలా నురగ ఫామ్ అయ్యే విధంగా బాగా మరిగించేయండి. అంటే ఉల్లిపాయలు మొత్తం కూడా ఆ పవర్ మొత్తం కూడా ఆయిల్లోకి ఇంక్రీజ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఈ వేగిపోయిన ఉల్లిపాయలను మనం పక్కకు తీసి చల్లారిన తర్వాత చక్కగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ స్ట్రెయిన్ చేసుకునే ప్రాసెస్కి మనం ఒక జల్లెడ కంటే కూడా ఇలా క్లాత్ యూజ్ చేసామనుకోండి, నూనె మొత్తం కూడా కలెక్ట్ అవుతుందండి. నేను ప్రస్తుతం వాడుతున్న హెయిర్ ఆయిల్ ఇదనమాట. అసలు హెయిర్ అనేది ఊడడం లేదు, కానీ ఈ ఆనియన్ ఆయిల్ అనేది ఊడటం వల్ల కూడా కొన్ని ఇరిగేషన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అవేంటో కూడా నేను చెప్తాను. ఈ ఆనియన్ ఆయిల్ని మనం తీసేసుకున్న తర్వాత ఇలా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో బయట స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చిట్టుల్లిపాయలు అయితే మాత్రం బయట స్టోర్ చేసుకోవడానికి ఉండడం లేదండి, పాడైపోతుంది ఆయిల్. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. అదే నార్మల్ ఆనియన్స్ అయితే మాత్రం బయట అయితే ఉంటుందండి. నేను బయటే స్టోర్ చేసుకుంటున్నాను. చిట్టుల్లిపాయలు బాగా పవర్ఫుల్ అనమాట. హెయిర్ గ్రోత్కి బాగా 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 పనిచేస్తుందండి. నేను ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను. బయట అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండకపోతే మనం ఇలా హెయిర్ ఆయిల్ కొంచెమే ఎక్కువే ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు, తక్కువ ప్రిపేర్ చేసుకొని ఒక 2 వారాలు సరిపడా పెట్టుకున్నాం అనుకోండి, మన హెయిర్ అనేది ఊడడం స్టాప్ అయింది అనుకోండి, ఎదగడం కూడా గ్రోత్ అవుతుంది అనమాట. ఈ హెయిర్ ఆయిల్ తలకు అప్లై చేసేసుకొని ఇప్పుడు షాంపూ ఏంటనేది చూద్దామండి. ఈ షాంపూ ప్రిపేర్ చేసుకోవడానికి మొట్టమొదటి ప్రాసెస్ వచ్చేసి ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు మనం కుంకుళ్ళు వేసుకోవాలండి. ఈ కుంకుడుకాయలు వచ్చేసి మన హెయిర్కి ఎంతో మంచిది, కానీ దీంతో షాంపూ ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టతరమైనది ఏం కాదు. ఇలా వాటర్లో వేసేసుకుని మరిగించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా కూడా చూపిస్తాను చూడండి. ఈ కుంకుడుకాయలన్నీ కూడా బాగా ఈ వాటర్లో మరిగిపోవాలన్నమాట. ఈ కుంకుడుకాయల్ని మనం చక్కగా మరిగించేసుకున్నాం అనుకోండి, ఇలా మనం స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఈ రసం అంతా కూడా వాటర్లోకి కలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి న్యాచురల్గా షాంపూ ప్రిపేర్ అయిపోతుంది, కానీ ఎంతలా మనం స్మాష్ చేసుకున్నా కానీ లిక్విడ్ కన్సిస్టెన్సీ మనకు సరిగ్గా రాదు, అంటే షాంపూ కన్సిస్టెన్సీ రాదు కదా. అందుకోసం నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ కుంకుడుకాయ రసం మొత్తం కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి, లిక్విడ్ వాటర్ మొత్తం. 2 వారాలు సరిపడా మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చక్కగా 2 వారాల్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. జుట్టు ఊడడం స్టాప్ అయింది అనుకోండి, ఇంకొక కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, హెయిర్ గ్రోత్. అందుకని ఈ ప్రాసెస్ ట్రై చేయండి, సరిపోద్ది. ఈ కుంకుడుకాయ రసం వేరు చేసిన తర్వాత మనం ఈ రసంలోనే మీరు వాడే షాంపూ ఆనియన్ లేకుండా చూసుకోండి. మీరా వాడుతున్నారనుకోండి, మీరాలో మీకు ఖచ్చితంగా ఆనియన్ అనేది ఉండకూడదు, ఉంటే హెయిర్ డ్రై అయిపోతుంది. ఇదేనమాట నేను చెప్పే టిప్పు. ఎప్పుడు కూడా ఆనియన్ షాంపూ వాడామనుకోండి, ఆనియన్ షాంపూ మాత్రం వాడొద్దు. 2 పవర్ ఎక్కువైపోయి జుట్టు డ్రై అయిపోతుంది. నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. ఇందులో మీరు నాకు తెలిసి ఏంటంటే ఖచ్చితంగా షాంపూ బేస్ మార్కెట్లో దొరుకుతుంది, అందులో ఇంకేం ఉండదన్నమాట. ఓన్లీ షాంపూ కోసం వాడే షాంపూ బేస్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ లిక్విడ్ మాత్రమే. అది మీరు ఆన్లైన్లో ఒక 170 రూపాయలు పెట్టి ఆ షాంపూ బేస్ బుక్ చేసుకున్నారనుకోండి, ఇలా కలిపేసుకోవచ్చు. డైరెక్ట్గా న్యాచురల్ షాంపూనే మీరు ఇక్కడ తయారు చేస్తారు, మీకు తెలియకుండానే సింపుల్గా తయారు చేస్తాం చూడండి.
ఇలా మనం కొంకుడుగాయలతో చక్కగా షాంపూ ప్రిపేర్ చేసుకొని మనం బయటే నిలవ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎంత ఊరితే అంత మంచి స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట. మీరు మరిగించాం కదా, మెయిన్ ఏంటంటే మనం నార్మల్ వాటర్లో వేసి నానబెట్టేసుకొని కొంకుడుగాయలు ప్రిపేర్ చేసామనుకుంటా రసం ఏమవుతుంది, పాడైపోతుంది. ఇప్పుడు ఇది మరిగించి మనం ప్రిపేర్ చేసుకున్నామేమో ఇది పాడవదనమాట. మీకు 2 వారాల వరకు బయటే నిలవ ఉంటుంది. అండ్ చక్కగా మన తలకి పెట్టుకోవచ్చు అనమాట. ఈ నూనె అలాగే ఈ కుంకుడుగాయ షాంపూ మీరు ఇందులో వేసే షాంపూ మాత్రం ఆనియన్ లేకుండా చూసుకోండి. మాయిశ్చరైజర్ ఉండాలన్నమాట షాంపూలోను, అందుకని చెప్తున్నాను. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నానా తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేసి ఖచ్చితంగా 1 వారానైనా 2 వారాలకు ఒకసారైనా 3 వారాలకు ఒకసారైనా అలాగే వారానికి ఒకసారైనా నిజంగా మీ ఓపిక అండి ఇలా పొగ వేసుకొని జుట్టుని చక్కగా మీరు మీ గ్రోత్లో ఉంచుకోవచ్చు అనమాట. మీ చేతుల్లో ఉంటుందండి. పొగ వేసుకోవడం అనేది ఆప్షనల్, కానీ ఖచ్చితంగా వేసుకున్నారంటే మన తలలో ఉన్న చెడు ఇన్ఫెక్షన్ మొత్తం కూడా పోతుందండి. మన జుట్టు మీద ఎక్కువ శని ఉంటుంది అంటారు కదా హిందువులు, అలాగే మన జుట్టులోనే ఎక్కువ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుందంట తెలుసా అండి. మన జుట్టు లోపల ఎక్కడెక్కడో దాగి ఉంటాయంటండి ఈ ఇన్ఫెక్షన్ మొత్తం కూడా. ఇన్ఫెక్షన్ పోవాలంటే ఇలాగా నెలకొకసారైనా కానీ పొగ వేసుకోవాలని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి ఇలా పొగ వేసుకొని జుట్టు మొత్తం రోజు దువ్వుకోండి. ఈ ఆయిల్ అప్లై చేసుకొని ఈ షాంపూ వాడుతున్నాను అనమాట. నా జుట్టు ఒక్క వెంట్రుకు కూడా ఊడడం లేదండి. నాకు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ కూడా మొత్తం జుట్టు ఊడిపోయిందండి. అసలు లాగుతుంటే జుట్టు వెంట్రుకు ఊడొచ్చి మెత్తబడిపోయింది అనమాట. జుట్టు మొత్తం వెంట్రుక అంటుకుపోయి జుట్టు మొత్తం రాలిపోయే సమస్యని నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. మీకు కూడా అలా అవ్వకూడదనే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి, సరిపోద్ది. ఈ టెక్నిక్ చాలండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ జుట్టు ఊడకుండా ఉండాలంటే ఇలా సరిపోద్దండి. కానీ సింపుల్, ఇంతకంటే సింపుల్ ప్రాసెస్, ఇంకెంతకంటే గ్రోత్ అయ్యే ప్రాసెస్ ఏ వీడియో ఎక్కడా దొరకదు మీకు. ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు మీరే కామెంట్ చేస్తారనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్, మంచి వీడియోస్ని నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.